రైట్, ఇక మిగతా డీటెయిల్స్లోకి వెళదాం. ఈరోజు సుప్రీంకోర్టు చంద్రబాబు చేసినటువంటి ఈ ఆరోపణలు, లడ్డూకి కొవ్వు ఆరోపణలకు సంబంధించి ఒక క్లియర్ తీర్పునైతే ఇచ్చింది. మీ సిట్ను షట్ డౌన్ చేయండి, ఇక ఆ సిట్తో పని లేదు. చంద్రబాబు ఒక స్టేట్మెంట్ ఇచ్చాక దానిపైన సిట్ వేసి విచారణ జరపమంటే వాస్తవాలు బయటకు వస్తాయా? అందుకే ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటు చేస్తున్నాం. అందులో సిబిఐ నుంచి 2, ఏపీ నుంచి 2 పోలీస్ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి 1, మొత్తం 5గురితో సిట్ ఏర్పాటు చేస్తున్నాం. సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఈ టీం విచారణ జరుపుతుంది. ఇదే కదా వైవి సుబ్బారెడ్డి కోరుకుంది, ఇదే కదా సుబ్రహ్మణ్య స్వామి కోరుకుంది, ఇదే కదా కోటాను కోట్ల శ్రీవారి భక్తులు కోరుకుంది. అందుకే అనేది దేవుడు విన్నాడు, దేవుడు ఉన్నాడు అని. సోమవారం రోజు ప్రశ్నల మీద ప్రశ్నలతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేసిన సుప్రీంకోర్టు శుక్రవారం రోజు కూడా వదిలిపెట్టలేదు. మొట్టికాయలపైన మొట్టికాయలు తల బొప్పి కట్టేలా సుత్తితో ఠపీ ఠపీ ఠపీమని కొట్టి మరీ ప్రశ్నించింది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది. భగవంతుణ్ణి రాజకీయాల్లోకి లాగితే ఏం జరుగుతుందో ఇకపైనే తెలిసి రానుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చాలా సింపుల్గా చెప్పుకొచ్చారు. జగన్ పైకి నెట్టేయొచ్చని ఎప్పటిలానే తన తెలివితేటలు ప్రదర్శించారు. కానీ ఆయనకు తెలియని విషయం ఏంటంటే ఆయన లాగింది జగన్ను కాదు, స్వయంగా ఆ దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని. అందుకే బాబు డే 1 నుంచి అడ్డంగా బుక్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసిన సిట్ గాల్లో కలిసిపోయింది. ఇక ఇండిపెండెంట్ సిట్ దర్యాప్తు చేయనుంది. స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు, చంద్రబాబుకు వేసిన మొట్టికాయలపైన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ముందుగా మొట్టికాయలేంటో ఒక్కసారి చూద్దాం. ఇండిపెండెంట్ సిట్ దర్యాప్తు ఎలా ఉండబోతోంది, జంతువుల కొవ్వు బాబు మెడకే చుట్టుకోబోతోందా అన్న అంశాలను ఆ తర్వాత చర్చిద్దాం. ముందుగా మొట్టికాయల విషయాన్ని చూద్దాం. ఎస్, నెంబర్ 1 మొట్టికాయ. ఇది మొత్తం టాప్ 10 సుప్రీం మొట్టికాయలు మనం చూస్తున్నాం. జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశావు బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 1. నెంబర్ 2, కొవ్వు కలిసిందంటున్న లడ్డూలను ల్యాబ్లో టెస్ట్ చేయించావా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 2. నెక్స్ట్, నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 3. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 4. కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 5. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? ఇదే మొట్టికాయ నెంబర్ 6. కల్తీ నెయ్యి లడ్డూల్లో కలవనప్పుడు మీడియా ముందు ఎందుకు మాట్లాడావు బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 7. ఏఆర్ డైరీ సప్లై చేసిందంటున్న కల్తీ నెయ్యిని సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 8. ఇది కోటాను కోట్ల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. మీరే ఆరోపణలు చేసి మీరే సిట్టు వేసుకుంటే ఎలా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 9. మీ రాజకీయాలకు కనీసం ఆ శ్రీ వెంకటేశ్వర స్వామినైనా దూరంగా పెట్టాలి కదా బాబు? ఇదే మొట్టికాయ నెంబర్ 10. ఇలా టాప్ 10 మొట్టికాయలు. ఇది ఈరోజు కాదు, సోమవారం నాడు వేసినటువంటి మొట్టికాయలు ఉన్నాయి, ఈరోజు వేసినటువంటి మొట్టికాయలు ఉన్నాయి. తల బొప్పి కట్టడంతో ఏమంటున్నారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా టీడీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్లో ఏం పోస్ట్ చేశారో తెలుసా? జగన్కు షాక్, సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది, దొరికిపోయారు ఈ దొంగలు. మీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఒక స్టాండ్ లేని ఈ సిట్ ఎందుకని సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి గారు. అలాగే స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కావాలి, సెంట్రల్ ఏజెన్సీస్ రావాలి, ఇండిపెండెంట్ ఏజెన్సీస్ దర్యాప్తు జరపాలని కోరింది ఎవరు? వారు చెప్పినట్టుగానే జరిగింది కదా. మరి కోర్టు మొట్టికాయలు వేసింది ఎవరికో క్లియర్గా అర్థమవుతోంది కదా. రైట్, ఒక్కసారి ఈ మొట్టికాయల గురించి వైఎస్ జగన్ ఏం మాట్లాడారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం ప్లీజ్. జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా, తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో,
వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా ఆ లడ్డూలను తిన్నట్టుగా పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేసినట్టుగా, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెప్పినట్టుగా, ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు మరో పాపం మీద పాపం చేసుకుంటూ అనేక పాపాలు చేస్తున్నారా? సుప్రీంకోర్టుకు వెళ్ళిందెవరు? ఈ సిట్ వద్దని చెప్పిందెవరు? స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరిందెవరు? ఇప్పుడు సిట్ రద్దయిందా లేదా? ఇండిపెండెంట్ సిట్ ఏర్పాటైందా లేదా? మరి షాక్ ఎవరికి? చంద్రబాబుకి, అలాగే ఆయనకు వంతపాడిన వారికి. ఇండిపెండెంట్ ఏజెన్సీ విచారణ జరిపితే ముందుగా చంద్రబాబునే పిలిచి విచారణ చేయాలి. మరి అది జరుగుతుందా? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం.